హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగనే పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగనే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు మంత్రి సీతక్క శుభవార్త అయితే వినిపించారు. దీర్ఘకాలంగా ఉపాధ్యాయులకు పెండింగుల్లో ఉన్న సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని ప్రకటించారు. సొంత హక్కుల కోసం ఉపాధ్యాయులు పోరాడుతూనే ప్రతి ఒక్కరికి చదువు అందుబాటులో ఉండాలని సూచించారు. టీచర్ల పోరాటాలు న్యాయమైనవని ధనసరి అనసూయ ప్రకటించారు. ఇక టీఎస్ యూటీఎఫ్ఓ సమావేశంలో సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై స్పందించి కీలక ప్రకటనలు చేశారు. ప్రభుత్వ విద్య బలోపేతం కావాలి అని వీరు పోరాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను ఒక్కొక్కటిగా తీరుస్తుంది. ఉపాధ్యాయ భర్తీలను చేపట్టి మీ పని భారాన్ని తగ్గించింది. ఎంతో కాలంగా పెండింగుల్లో ఉన్న పదోన్నతులు బదిలీలను చేపట్టింది అని సీతక్క గుర్తు చేశారు. ఇక వేతన సవరణ సంఘం అంటే పీఆర్సీ పెండింగు బకాయిలు ఉన్నాయనే విషయం తెలుసు. మీ సమస్యలు మీ ఆవేదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా అని హామీ ఇచ్చారు. ఇక కారుణ్య నియామకాలు, పాఠశాల సమయ సవరణ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము అని సీతక్క హామీ ఇచ్చారు.